హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో పోల్ట్రీ నాలెడ్జ్. సో ఈరోజుకి మన చిక్స్ వచ్చేసి 27 days. సో కన్నా మనకు కామెంట్ పెట్టండు ఏంటంటే, అన్న ఫీడ్ మోషన్ అవుతుంది, 35 days అవుతుంది, సో ఏం చేయాలన్నా అని అన్నాడు. సో నేనైతే 35 days అలా ఒకవేళ నాకు ఫీడ్ మోషన్ అయినట్టయితే, సో మనకు మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి ట్యాబ్లెట్లు, ఫీడ్ మోషన్ ట్యాబ్లెట్లు. సో నేనైతే మెట్రోజన్ అని ట్యాబ్లెట్లు యూజ్ చేస్తాను. సో అది ఎట్లా అంటే 3 days యూజ్ చేస్తాను. సో డింకర్కి ఒకటి ట్యాబ్లెట్ వేస్తాను, అది డింకర్ది కాబట్టి నేను డింకర్కి ఒకటి ట్యాబ్లెట్ వేస్తాను. సో మార్నింగ్ టైం నేను క్లీన్ చేసుకుంటా. ఫస్ట్ డింకర్స్ క్లీన్ చేసుకొని సో డింకర్కి ఒకటి వేసేస్తా. సో అలా 3 days వేసినట్టయితే మనకి ఈ లూజ్ డ్రాపింగ్, ఫీడ్ మోషన్ అనేది కాకుండా ఉంటుంది. సో ఫీడ్ మోషన్ ఎలా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం గ్రహించాలి. ఫీడ్ మోషన్ ఎలా అనేది అవుతుంది, సో అది ఎందుకు అవుతుంది అనేది మనం ఆలోచించాలి ఫస్ట్. సో ఫీడ్ మోషన్ అనేది మనం లిటర్ అనేది రాకింగ్ చేయకపోతే, సో మనం ఇది క్లియర్గా మనం దున్నుకోకపోతే అలా ఫీడ్ మోషన్ అవుతుంది. సో రెగ్యులర్గా మీరు లిటర్ అనేది ర్యాకింగ్ చేసినట్టయితే మీకు ఫీడ్ మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్?